సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకి హృదయపూర్వక కళాభివందనాలు. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం. తెలుగునాట రాష్ట్ర రాజకీయ స్థితిగతుల్ని, అట్లాగే మన తెలగ, బలిజ, కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గ రాజకీయ ఉత్థాన పతనాల్ని విశ్లేషించాల్సి వస్తే, విభజించాల్సి వస్తే 1988 జూలై 10 కాపునాడు పూర్వం, కాపునాడు తర్వాత అని విభజించవచ్చు, స్పష్టంగా విభజించవచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 1988 జూలై 10 నాటికి అప్పటి రాజకీయ స్థితిగతులు కావచ్చు, అప్పటికి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అప్పటికి అధికారాన్ని అందుకున్నటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రతిఫలాలు కావచ్చు, చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఎవరికి వాళ్ళు తెలుగు నేల మీద, అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ వాళ్ళ అస్తిత్వాల్ని కాపాడుకుంటూ వాళ్ళ చారిత్రక మూలాల్ని శోధించుకుంటూ ఉంటున్నటువంటి నేపథ్యంలో 1978, 79 నాటికి ఒక ఫారెస్ట్ కాంట్రాక్టర్గా రంపచోడవరం మారేడుమిల్లిలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టో లేకపోతే కొనసాగిస్తూనో కులం యొక్క మూలాల్ని పరిశోధించాలి, కులస్తుల్ని ఏకతాటి మీదకు తీసుకురావాలి అని శ్రీకాకుళంలో తెలగార్ణవం అనే పత్రికని ఆరంభించి దాన్ని విజయవంతంగా కొనసాగించినటువంటి గోనెల నరసింహారావు గారి స్ఫూర్తితో మిర్యాల వెంకట్రావు గారు బయలుదేరారు. ఆయన బయలుదేరి విజయవాడకు వచ్చిన తర్వాత అప్పటి 1982 నాటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ 1982 నాటికి మనం అప్పటికే 74లో వంగవీటి రాధాకృష్ణ గారిని కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత వారి వారసత్వ పరంపరలో నాయకుడిగా ఎదుగుతూ వచ్చినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని రాజకీయ చిత్రపటంపై ఆయన ఒక నాయకుడిగా ప్రతిష్ఠించాల్సినటువంటి చారిత్రక సందర్భాన్ని గుర్తించి కులస్తులైనటువంటి ఎంతోమంది రంగాగారికి వెన్నుదనుగా నిలుస్తూ ఆ రోజు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో చేసినటువంటి కార్యక్రమం, దాని తాలూకు పర్యవసానాలు, రంగాగారి రాజకీయ ప్రవేశం, ఇవన్నీ కూడా విజయవాడ వాసులకే కాదు రాష్ట్రం యావత్తూ తెలిసినటువంటి విషయాలే. ఆ తర్వాత విజయవాడ నగర నేపథ్యంగా విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు కావచ్చు, మరి కొంతమంది కుల ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కులం యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూడాలి, కులస్తులందరం కలిసి ఏకతాటి మీదకు వచ్చి వంగవీటి మోహన్ రంగారావు గారు లాంటి నాయకుడిని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో. ఎందుకంటే రంగాగారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని నెలల తరబడి జైళ్లలో మగ్గిపోయేలా చేసినటువంటి శక్తుల్ని ఎదుర్కోవడానికి విజయవాడ ఆ రోజు కేంద్ర బిందువు అయింది. ఆ సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరీ ముఖ్యంగా విజయవాడకు వచ్చేటప్పటికి చిలంకుర్తి అంబులు గారు, గాళ్ళ వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ ఒకవైపు, అట్లాగే పిళ్ళ వెంకటేశ్వరరావు గారు, జక్కా పాపారావు గారు, గాజుల నారాయణరావు గారు, తోట పార్వతీశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాలి. జూలై 10, 1988 ఆ కార్యక్రమానికి ఏం పేరు పెట్టాలి, దాన్ని ఎట్లా రూపకల్పన చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం. ఎందుకంటే రంగాగారు జైల్లో మగ్గిపోతున్నారు, రంగాగారు లాంటి నాయకుడిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక కులంలో ఒక నాయకుడు అంటూ పుట్టుకొస్తే, ఒక కులంలో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎదిగితే ఆ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కులం మీద ఉంటుంది. ఇక్కడ నాయకుడు అందరివాడు కదా, నాయకుడిని కులానికి పరిమితం చేస్తారని మీకు ఒక సందేహం రావచ్చు. కానీ ఇక్కడ అసందర్భమైనా కూడా నేను ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను. చాలాసార్లు నేను చాలా ఇంటర్వ్యూస్లో, చాలా వీడియో టాక్స్లో నేను ప్రస్తావించినటువంటి విషయాన్ని మళ్ళీ మీకు ప్రస్తావిస్తున్నాను. కులము లేనివాడు, బలగముండనివాడు, పనికిరాడు నేటి భారతమున అని మహాకవి గుర్రం జాషువా గారు చెప్పినటువంటి పద్య పాదాల్ని మనందరి మార్గదర్శకులైనటువంటి మిర్యాల వెంకట్రావు గారు పదే పదే మన కుల సంఘ సమావేశాల్లో ఆయన ప్రస్తుతించేవారు. కులము లేనివాడు, బలగముండనివాడు, పనికిరాడు నేటి భారతమున అని చెప్పి. అలాగే మనందరికీ తెలుసు, ఒకే ఒక్కడని ఒక సినిమా శంకర్ డైరెక్ట్ చేశాడు, యాక్షన్ కింగ్ హీరో అర్జున్ హీరోగా యాక్ట్ చేశాడు. రఘువరన్ గారు సీఎం, మన అర్జున్ గారేమో టీవీ జర్నలిస్ట్. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో సీఎం హోదాలో అన్నటువంటి రఘువరన్ గారు ఒక మాట చెప్తారు, నేను కూర్చున్న ఈ కుర్చీకి, సీఎంగా నేను కూర్చున్నటువంటి ఈ కుర్చీకి ఒక కాలు కులం, ఒక కాలు నా పార్టీ సిద్ధాంతాలు, ఒక కాలు డబ్బు, ఒక కాలు అభిమానులు అని చెప్పి చెప్పుకొస్తాడు. అంటే ఖచ్చితంగా కుర్చీలో కూర్చోవాలంటే, నాయకుడు అవ్వాలంటే
ఆ కుర్చీకి ఒక కాలు ఖచ్చితంగా కులం అయి ఉండి తీరాలి అని చెప్పేసి కుల సమీకరణాల్ని తెలియజెప్పే సన్నివేశం అది. అటువంటి పరిస్థితుల్లో కులం అండగా లేకపోతే రంగగారు లాంటి నాయకుడిని కోల్పోతామని చెప్పి దూరదృష్టితో దూరాలోచనతో జూలై 10వ తేదీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా ఏ పేరు పెట్టాలి, చాలామందికి ఇప్పటికీ తెలియనటువంటి ఆఫ్ ద రికార్డు విషయాలు ఏంటంటే దీనికి ఏం పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలనుకున్నారు అని చెప్పేసి చాలామంది రకరకాల స్టోరీస్ లేకపోతే రకరకాల నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని వాళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలు నేను చూస్తూ నాకు చాలా ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళు విన్నదో లేకపోతే కన్నది కాదు, విన్నది చిలవలు పలవలు చేసి రాసేస్తున్నారు, లేకపోతే చిలవలు పలవలు చేసి చెప్పేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వెంకట్రావు గారు అట్లాగే ఆకుల శివయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంబాసిడర్ కారు తీసుకుని వాళ్ళు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పర్యటించినటువంటి సందర్భాలు నాకు తెలుసు. నా చైల్డ్హుడ్ డేస్ మీకు చెప్తున్నాను. అలాగే వెంకట్రావు గారు తెలగ బలిజ కాపు సంక్షేమం అని చెప్పేసి 1986లో ఆయన రాజమండ్రి కేంద్రంగా ఆయన ఒక మాసపత్రికను కూడా తీసుకురావడం జరిగింది. మీకు ఈ విజయవాడ సభా సమావేశానికి వచ్చేటప్పటికి ఏమైందంటే జైల్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన డైరెక్ట్ చేస్తున్నారు అందరినీ, ఆయన అందరినీ కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు, కర్తవ్యోన్ముఖుల్ని చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు చిలంకూరు తంబులు గారు, గాళ్ళ వెంకయ్యనాయుడు గారు కుమారులు మనందరికీ తెలిసినటువంటి గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఒక టైటిల్ని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. పిళ్ళా వెంకటేశ్వరరావు గారు ఒక టైటిల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ రెండు టైటిల్స్ తీసుకుని కాకినాడకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆకుల శివయ్యనాయుడు గారికి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి సందర్భంలో ఏంటంటే ఈ రెండు టైటిల్స్ని ప్రజెంట్ చేసి ఈ రెండు టైటిల్స్లో ఏ టైటిల్ జస్టిఫికేషన్కి దగ్గరగా ఉంది, ఏ టైటిల్ని మనం దీనిని తీసుకువెళదామని చెప్పేసి వీళ్ళు అందరి ముందు దీనిని ప్రదర్శనకి తీసుకొచ్చారు. ఒకటి చిలంకూరు తంబులు గారు, గాళ్ళ వెంకయ్యనాయుడు గారు వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి టైటిల్ కాపునాడు. పిళ్ళా వెంకటేశ్వరరావు గారు ప్రభృతులు ప్రపోజ్ చేసినటువంటి టైటిల్ కాపు మహాసభ. ఈ రెండు పోస్టర్స్ లాగా తయారు చేసుకుని కాకినాడకు వెళ్ళటం జరిగింది. కాపునాడు అనే టైటిల్కి ఎక్కువ ఆప్లాజ్ రావటం, మరీ ముఖ్యంగా ఈలి సత్యనారాయణ గారు వారు మాజీ మంత్రివర్యులు, మన ఈలి ఆంజనేయులు గారి కుమారులు ఈలి సత్యనారాయణ గారు, ఆయన తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఆయన ఈ టైటిల్ కాపునాడు చాలా బాగుందని ఆయన దాన్ని బలపరచడం, దానిని పేర్ని కృష్ణమూర్తి గారి బలపరచడం, ఇట్లా ఏంటంటే ఆ టైటిల్కి విపరీతమైన ఆప్లాజ్ రావడం జరిగింది. ఆ టైటిల్కి విపరీతమైన ఆప్లాజ్ రావడానికి గల కారణం ఏంటంటే మీకు మహానాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వార్షికోత్సవాలని వాళ్ళు ప్రతి ఏటా ఎన్టీ రామారావు గారి జన్మదినమైన మే 28, 29, 30 ఆ ప్రాంతాల్లో జరుపుకుంటారు. 28 ఆయన బర్త్డే. ఆ రోజు మహానాడు అని దానికి పేరు పెట్టి చేస్తారు. అది 4 అక్షరాలు, కాపునాడు 4 అక్షరాలు ఫోర్స్గా ఉంది కాబట్టి మనం కాపునాడు అనే టైటిల్ మీద ఈ ప్రోగ్రామ్ కాపునాడు అనే టైటిల్ చాలా ఫోర్స్గా ఉంది. ఈ కాపునాడు అనే టైటిల్ మీద మనం గోత్రు జర్నీ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఆ టైటిల్ని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం తీసుకురావడం సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే నాకు తెలిసి 1988 జూలై 10వ తేదీన కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆ రోజు జరిగినటువంటి ఈ మహోత్సవానికి, ఈ చారిత్రాత్మక ఘట్టానికి 20 లక్షల మంది పోటెత్తారంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బలిజ కులస్తులు, మధ్యాంధ్రలో ఉన్నటువంటి తెలగా బలిజలు, తెలగా కాపులు అయితేనేమి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపులైతేనేమి, మన ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి తెలగా కాపులతో పాటు తూర్పు కాపులైతేనేమి, ఒకరు కాదు ఇద్దరు కాదు, మరీ ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపులైతే పోటెత్తారు. 20 లక్షల మంది ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి మా నాయకుడిని మేము కాపాడుకోవాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే, ఆ పదఘట్టనలు ఢిల్లీ దాకా వినిపించాయంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయన జైల్లో ఉండి డైరెక్ట్ చేసి దీనికి కాపునాడని పేరు పెట్టాలి, అందరూ ఏకతాటి మీదకు రావాలి అని చెప్పేసి ఒక క్రమబద్ధంగా ఈ కార్యక్రమం వెళ్ళాలంటే మోస పద్ధతిలో, రొడ్డకొట్టుడు పద్ధతిలో వెళితే బాగుండదని చెప్పి చిలంకూరు తంబులు గారిని, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారిని గాంధీనగర్లో ఆ రోజు గాళ్ళవారి వీధిలో ఉన్నటువంటి వారి స్వగృహంలో, అప్పుడు మన తాజ్మహల్ హోటల్ నిర్వహించబడినటువంటి ఆ బిల్డింగ్లో యూత్ వింగ్ని ప్రారంభింపజేసి ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించండి అని చెప్పి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వంగవీటి మోహన్ రంగారావు గారు డైరెక్ట్ చేశారు. ఎందుకంటే హీఈస్ ఎ విజనరీ పర్సనాలిటీ. వంగవీటి మోహన్ రంగారావు గారు విజనరీ పర్సనాలిటీ. ఎందుకంటే
ఆయన మనం కోల్పోయాం. 3 సంవత్సరాల 10 నెలలు మాత్రమే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, అట్లాగే అసెంబ్లీలో తనదైనటువంటి వాణిని వినిపించి అప్పటి పాలక పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి నేత వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయన స్టేచర్ ఎటువంటిదంటే, ఆ స్టేచర్తో, ఆ విజనరీతో ఆయన రాబోయే తరాలు ఈ కులం ఏకతాటి మీదకు రాకపోతే ఈ కులం చాలా అష్టకష్టాల పాలవుతుంది, రాజ్యాధికారానికి దూరం అవుతుందని చెప్పేసి చాలా విజనరీగా ఆలోచించినటువంటి పర్సనాలిటీ వంగవీటి మోహన్ రంగారావు గారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రాంతానికి ఒక పేరుతో పిలువబడుతున్నాం, దానికి ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, దానికి ఉన్నటువంటి చారిత్రక మూలాలు కావచ్చు, వాటన్నిటి గురించి ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తావించదలచలేదు. ఇంకొక ఇంటర్వ్యూలో, గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లో మన కాపునాడు టీవీలో నేను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో మళ్ళీ నేను తెలియజేస్తాను ఆయా ప్రాంతాలు ఆయా పేర్లతో ఎందుకు పిలువబడతారు. ఇలా పిలువబడుతున్నటువంటి సామాజిక వర్గం ఏకతాటి మీదకు రావాలంటే దీనికి ఒక టైటిల్ ఉండాలి, దీనికి ఒక జస్టిఫికేషన్ జరగాలి, దీనికి ఒక ఐడెంటిటీ ఉండాలి, దీనికి ఒక డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. 1988 జూలై 10వ తేదీన జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా ఆహ్వాన కమిటీ అధ్యక్షులు పిళ్ళ వెంకటేశ్వరరావు గారు కావచ్చు. ఎందుకంటే 1982లో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరిగినటువంటి ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఉండటం, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా కొనసాగుతుండటం వల్ల వారు తిరిగి ఆకుల శివనాయుడు గారు కావచ్చు, మిర్యాల వెంకటరావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే అగైన్ ఆ కమిటీ ద్వారానే ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి అని చెప్పుండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తులు ఆ రోజు ఇది విజయవంతం కావాలని చెప్పి ఆర్థికంగా అందరూ దీనికోసం పరితపిస్తే ఆ రోజు ఆ కార్యక్రమం విజయవంతమైంది. ఎందుకు విజయవంతమైందంటే వంగవీటి మోహన్ రంగారావు గారు లాంటి నాయకుడిని కోల్పోకూడదని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. అయితే వంగవీటి మోహన్ రంగారావు గారిని అదే ఏడాది మనం డిసెంబర్ 26వ తేదీ కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోయిన తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతాన్ని ఆధారం చేసుకొని ఆ హత్యోదంతం అనే పునాది మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక సంఖ్యలో మన సామాజిక వర్గం నుంచి శాసనసభ్యులు వచ్చారు, లోక్సభ సభ్యులు వచ్చారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, డీజీపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం మనం అందుకోలేకపోయాం. ఏమో రాజీవ్ గాంధీ గారు జీవించి ఉంటే ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రిని చూసి ఉండేవాళ్ళమని చెప్పి మిర్యాల వెంకటరావు గారు పదే ప్రస్తావించేవారు. జీవించి ఉంటే అది ఆ కళ కూడా అప్పుడే నెరవేరి ఉండేది. ఇవి ఇంత కంఠశోష ఎందుకంటే 1988లో స్వాప్నికుడు, మహాస్వాప్నికుడు వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన ఏ స్వప్నాన్ని కన్నారంటే ఈ కులం ఏకతాటి మీదకు రావాలి, ఒక క్రమశిక్షణతో మెలగాలి, ఒక సంఘంగా విరాజిల్లాలి, ఒక మాట మీద నిలబడాలి అని చెప్పి ఆలోచించినటువంటి మహానేత వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ రోజు పుట్టినటువంటి కాపునాడు నాటి నుంచి కొన్ని దశాబ్దాల వరకు కూడా క్రమశిక్షణతోనే మెలిగింది, అందులో సందేహం లేదు. అయితే ఆ తర్వాత కొంతమంది స్వార్థపరుల కుట్రలకు, కుతంత్రాలకు, వ్యక్తిగత అజెండాలకు రోజుకో సంఘంగా, పూటకో సంఘంగా, వీధికో సంఘంగా, ఇంటికో సంఘంగా తయారవుతున్నటువంటి నేపథ్యం ఇవాళ నాలాంటి చరిత్రకారులకి, నాలాంటి సామాజిక రాజకీయ విశ్లేషకులకి చాలా ఆవేదన కలిగిస్తుంది. ఏ నేపథ్యం లేని వాళ్ళు, విద్యాధికులు కాని వాళ్ళు, చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంఘాలని నెలకొల్పుతున్నామని, ఆ తర్వాత సంఘాలని నెలకొల్పి విజయవంతంగా మేము కొనసాగించగలమని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ నాటకాలు, ఈ పటాటోప ప్రదర్శనలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతా ఉంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక నేత అదుపాజ్ఞలలో ఉంటేనే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సంఘమైనా విరాజిల్లుతుంది. కాబట్టి ఈరోజు ఈ టాపిక్ ఇక్కడితో ముగిస్తూ టు బీ కంటిన్యూడ్. కాపునాడు వీక్షకులకి మరోసారి మరిన్ని విషయాలు నేను తెలియజేస్తాను. సంతోషం. ఉంటాను. సెలవు. మీ శ్రీకాంత్.